హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు శ్యామలాదేవి క్రియేషన్. మేమైతే మంగళగిరికి వచ్చామండి. మంగళగిరి పానకాల నరసింహస్వామిని దర్శించుకోవడం కోసం బస్ స్టాప్ నుంచి ఎదురుగా కనిపిస్తుందని ఆర్చ్. ఈ ఆర్చ్లో నుంచి కొంచెం లోపలికి వెళ్తే అక్కడ ఆటోస్ దొరుకుతాయండి కొండ మీదకి వెళ్ళడానికి. మాకైతే 220 రూపీస్ ఛార్జ్ చేసుకున్నారు. 1 year బ్యాక్ వీడియో ఇది, ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఈ క్షేత్రం నరసింహస్వామి క్షేత్రంలో ఒకటి. కృతయుగమున స్వామివారు నామూచి అనే రాక్షసుని సంహరించి ఉగ్ర రూపంతో ఈ కొండపై వెలిసారు. దేవతలందరూ స్వామిని శాంతింప చేయడం కోసం అమృతాన్ని నివేదించారు. త్రేతాయుగమున స్వామివారికి ఆవు నెయ్యిని, ద్వాపర యుగంన ఆవు పాలని, ఇప్పుడు కలియుగంన బెల్లం, పట్టిక మొదలైన సుగంధ ద్రవ్యాలతో పానకాన్ని నివేదిస్తున్నారు. ఇంకో విచిత్రం తెలుసా, మనం ఏ పాత్రతో తీసుకెళ్ళినా స్వామివారి సగం స్వీకరించి సగం మనకి నైవేద్యంగా ఇస్తారు. అలాగే ఇంకో విషయం తెలుసా, బెల్లానికి చీమలు పడతాయి, కానీ అక్కడ అంత పానకాన్ని నైవేద్యంకి ఇచ్చిన ఒక్క పిసర చీమలు అనేది ఉండదు. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉందో కొండ మీద నుంచి చూడడానికి కిందకి. అలాగే ఈ క్షేత్రానికి రావాలంటే ఉదయం 7 గంటల నుంచి 4 గంటల వరకే దర్శనం ఉంటుంది. ఆ తర్వాత క్లోజ్ చేసేస్తారు. పానకాన్ని నివేదించడానికైతే ఉదయం 7 గంటల నుంచి సాయంకాలం 3:30 వరకే పానకాన్ని నివేదిస్తారు. తర్వాత ఆలయాన్ని శుభ్రం చేసి అక్కడితో దర్శనాలు ఆపేస్తారు. మనమైతే కొండ మీదకి వచ్చేసామండి. ఇప్పుడు స్వామివారి దర్శనంకి వెళ్ళి విశేషాలను మీతో షేర్ చేసుకుంటున్నా. ఇక్కడతో ఆటో వాళ్ళు దింపేసి వెయిట్ చేస్తారు మనం వచ్చేంత వరకు. అప్ అండ్ డౌన్ కదా. మనం లోపలికి నడుచుకుని వెళ్తున్నప్పుడు స్టాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ దేవుడు సామాన్లు అన్నీ దొరుకుతాయి. అలాగే కొన్ని డెకరేటివ్ సామాన్లు, మనకు కావాల్సిన నగలు అవన్నీ. ఇంకో విషయం చెప్పడం మర్చిపోయానండి, ఇక్కడ ఫుడ్కి సంబంధించిన ఏమీ పెద్ద ఎక్కువ లేవు. అందుకు మీరు మీ థింగ్స్ని మీరు తెచ్చుకోవడం మంచిది. మీకు కావాల్సిన ఫుడ్ ఏదైనా లేదా కిందనే చేసి వస్తే మంచిది. దర్శనానికి వెళ్తున్నాం. మేమైతే 60 రూపీస్ పెట్టి పానకం అలాగే అర్చన కోసం టికెట్ కొనుక్కున్నాం. మేమైతే చాలా ఆలస్యంగా వెళ్ళామండి. దర్శనం దొరుకుతుందో లేదో అనుకుని వెళ్ళాం, కానీ దేవుడి దయ వల్ల దర్శనం అయితే దొరికింది. కొంచెంసేపు స్వామివారిని ఆలయం మూసారు. ఆ లోపల మొత్తం చుట్టూ ఎలా ఉంది ఏంటి ఆ విశేషాలు మనం చూసేద్దాం రండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మాకైతే దర్శనం అయిపోయిందండి. చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు అమ్మవారి దర్శనం కోసం వచ్చాము. అమ్మవారికి హారతిస్తున్నారు. అలాగే పక్కనే గృహలో వెంకటేశ్వర స్వామి ఉన్నారండి సతీ సమేతంగా. మాకైతే దర్శనం అయిపోయింది. కిందకి వెళ్ళిపోతున్నాం. చూస్తున్నారు కదండి, ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలు అలాగే టెంపుల్ కోసం హిస్టరీ అన్నీ ఉన్నాయి. మేము దర్శనం పూర్తి చేసుకొని బయటకు వచ్చేసామండి. కొన్ని పిక్స్ తీసుకున్నా, అది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. అలాగే కిందన నరసింహస్వామి టెంపుల్ ఉందండి, చూస్తున్నారు కదా ఆ గోపురం. అక్కడ నరసింహస్వామి టెంపుల్ ఉంది కొండ కిందన, అది కూడా దర్శనం చేసుకుందాం రండి. ఇదైతే మన ఐపీలో ఎత్తైన గోపురం అంట. చూస్తున్నారు కదా ఎంత అందంగా చెక్కారో. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అలాగే ఇప్పుడు మనం దర్శనం చేసుకుందాం రండి. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. మా పిల్లలైతే చాలా ఎంజాయ్ చేశారు. మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చినాక శివాలయం కనిపించిందండి పక్కనే. మేము శివాలయంకి వెళ్ళాం, కానీ గుడి అయితే క్లోజ్ చేసి ఉందండి. కానీ చుట్టూ చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి, అవి చూసేద్దాం రండి. మీరు చూస్తున్నారు కదా చాలా టెంపుల్స్ ఉన్నాయి గుళ్ళో. చుట్టూ ఒకసారి అన్ని దేవతలకి దండం పెట్టుకొని మేమైతే బయటకు వచ్చేసామండి. ఈ రోజైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మా పెళ్లి రోజు మేము సడన్గా బయలుదేరాం టెంపుల్కి. దర్శనం అవుతుందో లేదో అనుకున్నాం, కానీ దేవుడి దయ వల్ల మా దర్శనం అంటే ఎటువంటి ఆటంకాలు లేకుండా చక్కగా జరిగింది. పానకాన్ని కూడా నివేదించాం. మా పెళ్లి రోజున ఏదో ఒక టెంపుల్కి వెళ్ళడం మాకు అలవాటండి. ఈ వీడియో కొంచెం లేట్గా పోస్ట్ చేయొచ్చేమో, కానీ
చాలా మెమొరీస్ ఈ వీడియోతో మాకు ఉన్నాయండి. బస్ స్టాప్కి అయితే వచ్చేసామండి. స్వామివారి ఆశీర్వాదాలు మీ అందరిపైన కురిపియాలని కోరుకుంటున్నా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.